హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2026లో సెకండ్ సెమీఫైనల్లో వచ్చేసరికి భారత్తోనైతే ఇంగ్లాండ్ అయితే తలపడబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్తో తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో వచ్చేసరికి ఇప్పటికే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే ముగిసింది. సౌత్ ఆఫ్రికా పైన న్యూజిలాండ్ మాత్రమైతే అద్భుతమైన విజయం సాధించి అయితే ఫైనల్ అయితే అడుగు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు సెకండ్ సెమీఫైనల్లో వచ్చేసరికి ఈ భారత్తోనైతే ఇంగ్లాండ్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళైతే న్యూజిలాండ్తోనైతే తలబడబోతున్నారు ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంఖడే వేదిక అయితే జరగబోతుంది రాత్రి 7 గంటలకు వచ్చేసరికి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్తో కూడుకున్న ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియా బలాలు వచ్చేసరికి బ్యాటింగ్ బలం, అదేవిధంగా బౌలింగ్లో మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది. ఒకే ఒక చిన్న డిసప్పాయింటెడ్ ఏంటంటే మన అభిషేక్ శర్మ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాడు. బ్యాటింగ్లో వచ్చేసరికి చిన్న డిసప్పాయింటెడ్ అవుతుంది. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి అటు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ మాత్రం అయితే పూర్తి స్థాయిలో అయితే వీళ్ళైతే రాణించలేకపోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న మైనస్లు మాత్రమే అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు బలాలు వచ్చేసరికి బ్యాటింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అటు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది. ఒక ప్లేయర్ రాణించకపోయినా సరే కానీ మరొక ప్లేయర్లు అయితే రాణిస్తారు. ప్రతి మ్యాచ్లో ఏదో ఒక ప్లేయర్ మాత్రం అయితే భారీ ఇన్నింగ్స్లో అయితే ఆడడం జరుగుతుంది. ఇలాంటితో జరగబోయే మ్యాచ్లో ఎవరు భారీ ఇన్నింగ్స్ ఆడతారో అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీమిండియా మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది. బలహీనతలు మాత్రం అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే కనిపిస్తున్నాయి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం. అదేవిధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే సెమీఫైనల్ వచ్చేసరికి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పిల్సాల్, జోస్ బట్లర్, విల్ జాక్స్, హరీ బ్రూక్స్, బెన్ డకెట్, షామ్ కరన్, జాకబ్ బెథల్, లిమ్ డేసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రైమన్ అహ్మద్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే వీళ్ళకైతే బలహీనతలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో మాత్రం అయితే ఏ ప్లేయర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారు ఇటీవల కాలంలో చూసుకుంటే. అదేవిధంగా ఈ ప్రపంచ కప్లో చూసుకుంటే మాత్రం విల్ జాక్స్, అదేవిధంగా హరీ బ్రూక్స్ మాత్రమే ఇద్దరైతే రాణిస్తున్నారు. అటు పిల్సాల్ట్ కానీ, జోస్ బట్లర్ కానీ, బెన్ డకెట్, షామ్ కరన్, మన జాకబ్ బెథల్ వంటి బ్యాటర్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా పూర్గా అయితే కనిపిస్తుంది బ్యాటింగ్లో మాత్రమైతే. బ్యాటింగ్లో ఇంగ్లాండ్కి అయితే చాలా అంటే చాలా బలహీనతలు అయితే ఉండడం జరిగింది. కేవలం ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ప్రజెంట్ ఫామ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ముగ్గురు ప్లేయర్లు నిలబడ్డాగానే ఇంగ్లాండ్ అయితే విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ముగ్గురు ప్లేయర్ ఎవరు రాణిస్తారనేది అయితే చూడాలి. అయితే వీళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం అయితే వీళ్ళు మాత్రమే రాణిస్తారు. బౌలింగ్లో మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ పైన అయితే ఎక్కువ అంటే ఎక్కువ డిపెండ్ అవుతుంది. వీళ్ళ 8 ఓవర్లు చాలా అంటే చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో మాత్రం అయితే 3 ఓవర్ల పాటు అయితే వేస్తున్నాడు ఈ టీ20 ప్రపంచ కప్లో. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ ఆదిల్ రషీద్ మాత్రం అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకుంటే వీళ్ళిద్దరితో పాటు రైమన్ అహ్మద్ కూడా ఉండడం జరిగింది. ఓవరాల్ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అటు షామ్ కరన్ కానీ, అదేవిధంగా జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రహీం మహమ్మద్ వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉంది. బౌలింగ్లో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది ఇంగ్లాండ్ మాత్రం అయితే. బ్యాటింగ్లో అయితే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్గా అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే భారత్ బ్యాటింగ్ వర్సెస్ ఇంగ్లాండ్ బౌలింగ్ ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో వచ్చేసరికి అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మిడిల్ ఓవర్లో చూసుకుంటే మన ఆదిల్ రషీద్ కానీ, అదేవిధంగా మన సూర్యకుమార్ వద్ద పోర్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే
ఇంగ్లాండ్ కంటే టీమిండియా అయితే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్‌లో అయితే ఉండడం జరిగింది. ఇండియాకైతే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముంబై పిచ్ పైన టీమిండియాకైతే మంచి రికార్డ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా హోమ్ గ్రౌండ్ కావడంతో ఇండియాకైతే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గెలవనీకి మాత్రం అయితే. మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంఖడే వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ముంబై పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. పిచ్ పైన మాత్రం అయితే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లు చూసినా గానీ, గతంలో జరిగిన మ్యాచ్ రికార్డులన్నీ చూసినా గానీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని కూడా చెప్పుకోవచ్చు. బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉంది. కాకపోతే మరీ ఎక్కువ అయితే ఈ పిచ్ పైన చూసుకుంటే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్‌లో చేజింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం క్లియర్ అంటే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో చూసుకుంటే మాత్రం అయితే టాస్ గెలిచిన టీం 90% మాత్రం అయితే మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తున్నాయి. టాస్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్‌లో మాత్రం. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీమ్‌కొచ్చేసరికి మంచు పడే ప్రభావం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఓవరాల్‌గా సినారియో చూసుకుంటే మాత్రం అయితే చేజింగ్ టీమ్ మాత్రం అయితే గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓవరాల్‌గా మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే మాత్రం అయితే ఇంగ్లాండ్ పైన ఇండియా గెలిచే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తుంది. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? ఏ టీమ్ గెలిచే అవకాశం ఉంది అన్నదైతే కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోల అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.